పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఐదవది, పరిస్థితుల ద్వారా. కొన్నిసార్లు మన దగ్గర మొండితనం ఉంటుంది, మొరాయింపు ఉంటుంది. దేవుడు ఒకటి చెబితే మనం ఒకటి చేస్తాం పెడగా. అది నీ క్షేమకరం కాదు, అది వద్దు అంటాడు దేవుడు. ఆగంగా అది మనకిష్టమైద్ది, చేయడానికి ముందుకు వస్తాం. ఉదాహరణకి యోనా, నినివే వెళ్ళి వాళ్ళకి ప్రకటించు, 40 దినాల్లో నాశనం రాబోతుందని ప్రకటించుమని దేవుడు యోనాతో మాట్లాడితే, నినివే పట్టణస్థులు రక్షణ పొందడం యోనాకి ఇష్టం లేదు. అష్షూరీయులు వాళ్ళు, ఇశ్రాయేలుకు శత్రువులు, వాళ్ళు నాశనం కావాలా, నేను పోయి చెప్పను అని పోయి తర్షీషు వెళ్ళేటువంటి ఓడ ఎక్కుతాడు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఓడ ఎక్కి ఓడ అడుగు భాగంలోకి వెళ్ళి నిద్రిస్తాడు, గాఢ నిద్రలోకి వెళ్తాడు. అయితే ఓడ సజావుగా సాగదు, పెను తుఫాను దాటికి గురై మునకకు దగ్గర అయిపోతూ ఉంటుంది. తర్వాత ఓడ నాయకుడు వెళ్ళి యోనాను గుర్తించి, ఓయి నిద్రపోతా, బయట ఏం జరుగుతుందో నీకు తెలియట్లేదు, ఇంత డేంజర్గా ఉంటే నిద్రపోతున్నావా, బుద్ధి లేకుండా చచ్చిపోతున్నావు, లే. బయటకు చూస్తే ఎట్లా అవుతుంటుంది, ఏ క్షణానైనా బోర్ల పడవచ్చు. అట్లా ఉంటుంది దాని కండిషన్. మ్యాటర్ అర్థమైపోయింది యోనాకి. సాఫీగా సాగిపోవాల్సిన ఓడ ఎందుకు ఎదురు తిరుగుతుంది? డౌట్ లేదు, యెహోవా నాకు ఎదురొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ చిత్తానికి వ్యతిరేకంగానే పోతున్నా, నన్నేమో ఆ పని చేయమన్నాడు, నేను అది చేయకుండా ఇంకో దానికి పోతున్నా, అందుకని నాకు ఈ పరిస్థితి వచ్చిందని ఆ పరిస్థితిని గుర్తుపట్టి చివరికి దేవుడు చెప్పిన ప్రకారం వెళ్ళి నినివే పట్టణస్థులకు ప్రకటించినట్టు యోనా గ్రంథంలో మనం చూస్తాం. అంటే నువ్వు వెనక్కి తిరగకపోతే నేను ఒప్పుకోను, నువ్వు తిరగాల్సిందే. కొన్నిసార్లు మనం దేవుడు వద్దన్న పనులకు పూనుకున్నప్పుడు ఇలా ఎదురు వస్తాడు ఆయన, మన క్షేమాన్ని కోరి, అలాగే ప్రజల క్షేమాన్ని కూడా కోరి. అది పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. అబ్రహాముని ఇంటి దగ్గర నుండి బయలుదేరదీశాడు. మెసొపొతేమియా ఊరు అనే ప్రాంతం నుంచి పదానైనా కనాను దేశానికి పద అంటే హారాన్ దగ్గరికి వచ్చి ఆగుతాడు. ఏం అబ్రహాం బ్రేక్ కొట్టావు, పదా అంటే, ఎట్లా పోయేది నాయన, ముసలివాడైన తండ్రి, నా సొంత జనం, బంధువులు ఇక్కడ ఉంటే కొంత బాగుంటుందని ఏం చెప్పాడో సాకు. బంధుజనులు ఇవన్నీ పక్కన పెడితే ముసలివాడైన తండ్రిని అడ్డం పెట్టాడు. దేవునికి మహిమ. ఆదికాండం 12లోనేమో దేవుడు చెప్పాడు అబ్రహాం పోయాడు అన్నట్టు ఉంటుంది, దేవుడు చెప్పాడు అబ్రహాం వెళ్ళాడని ఉంటుంది. అదే ఆదికాండం 20వ అధ్యాయం 12 చూడండి, 20వ అధ్యాయం 12వ వచనం తొందరగా చూడండి. అంతేకాక ఆమె తన చెల్లెల మాట నిజమే, ఆమె నా చెల్లెల మాట కూడా నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు, ఆ మాటను చూడండి, నాకై నేను పోయేటట్టు దేవుడు చేశాడు అన్నాడు. స్తోత్రం. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? దేశాంతరం పోవునట్లు వెళ్ళే పరిస్థితి, గతి లేని పరిస్థితి, గత్యంతరం లేని పరిస్థితి ఒక దశలో అబ్రహామును చుట్టుముట్టేటట్టు దేవుడు చేశాడు. మా నాన్నని సాగు చెబుతున్నాడుగా, తెరహు నువ్వు వచ్చే నాన్న అన్నాడు. నీకంతే తెర వెళ్ళిపోయాడు. ఇంక ఇప్పుడు ఏమన్నా అడ్డం పెడతాడు? ఇంకా కదిలాడు, వాగ్దత్త దేశానికి చేరాడు. ఇక తర్వాత సంగతి మీకు తెలుసు. పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎన్ని? 5. 6వది, కొన్నిసార్లు దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు, ప్రతిరోజు అలవాటుగా మనం దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యములో నుండి మనతో మాట్లాడతాడు. ఎన్నోది ఇది? 6. 7వది, కొన్నిసార్లు విపత్కర పరిస్థితుల్లో ఏ దారి తెన్ను అర్థం కాదు, టెన్షన్ స్టార్ట్ అయింది, గుండెదడ పెరిగిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వాక్యమే మనకు దిక్కు, ఆదరణ. కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని విప్పుట ద్వారా కూడా కొన్ని వచనాలలో నుండి మనతో మాట్లాడతాడు. ఇది లూకాసు వార్త 4లో యేసు ప్రభు దగ్గరే కనపడిద్ది. ఆయన సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి గ్రంథపు చుట్ట ఆయనకి ఇవ్వగా ఆయన గ్రంథమును విప్పుతాడు. అందులో యెషయా గ్రంథంలోని కొన్ని వచనాలు కనపడతాయి. ఆ వచనాలే కనపడతాయి, అవి ఆయన గూర్చిన వచనాలే, ఆయనకు సంబంధించిన వచనాలే. డైలీ పోర్షన్లో ఒకటిగా రాదది. ఓపెన్ చేసినప్పుడు అది కనపడిద్ది. కొంతమంది ఒప్పుకోరే, లాటరీ టికెట్ లాగా లాగితే వచ్చిద్దా ఏందంట.
నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని రాస్తుంది. అనుమానపడేవాడికి ఏది జరగదు. విశ్వాసంతో దేవుని వెతికేవాడికి తప్పకుండా ఆయన వాక్కు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వాక్ మనం క్రమంగా చదువుతున్నప్పుడు ఏ రోజుకు ఆ రోజు దేవుడు మనతో మాట్లాడతాడు. అలాగే కొన్నిసార్లు విపత్కర పరిస్థితుల్లో వాక్యమును మనం తీయటం ద్వారా కూడా దేవుని వాక్కు మనకు దొరికే అవకాశం ఉంది. ఎన్ని? ఒకళ్ళు 8 అంటున్నారు, ఒకళ్ళు 7 అంటున్నారు. 7. కొన్నిసార్లు డైరెక్ట్గా స్వరం కూడా వినిపించినటువంటి చరిత్ర బైబిల్లో ఉంది. పాత నిబంధనలో సమూయేలుని పిలుస్తాడు, సమూయేలు సమూయేలు అని. నూతన నిబంధనలో డైరెక్ట్గా ప్రభు ప్రత్యక్షమై సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని సౌలుకు తన స్వరము వినిపించినట్టు క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం 9లో ఉంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? కొన్నిసార్లు డైరెక్ట్గా ఆయన స్వరంతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఎన్ని? 8. కొన్నిసార్లు ఆత్మీయులైన సహోదరుల ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడే అవకాశం ఉంది. మనల్ని ప్రేమించి భక్తి కలిగి ఉండి మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం ఆలోచించేటువంటి వ్యక్తుల ద్వారా, భక్తుల ద్వారా కూడా వారితో మనం సంభాషించేటప్పుడు కొన్నిసార్లు దేవుడు మనతో కొన్ని విలువైన సంగతులు మాట్లాడే అవకాశం ఉంది. 9. ప్రకృతి విపత్తుల ద్వారా ప్రపంచంతో మాట్లాడే అవకాశం ఉంది. మొన్న టర్కీలో కలిగినటువంటి భూకంపం ఒక హెచ్చరిక. నన్ను మించిపోయారు అనుకోవద్దు, సమస్తం నా గుప్పెట్లో ఉంది, అట్లా అన్నానంటే అయిపోతారు. వార్నింగ్. స్తోత్రం. ఇంతేకాదు, నలుగురిలో వివాదం అయినప్పుడు వివాదం పరిష్కారం కోసం కూడా దేవుడు మాట్లాడే పద్ధతిని ఒకటి సూచించాడు. అది చీట్లు వేయటం ద్వారా వివాదం అణిగిపోవుందని సామెతల్లో ఉంది. గొడవ లేకుండా ఇశ్రాయేలుకు చీట్లు వేసి యెహోషువ స్వాస్థ్యం పంచాడు. సంఘములో యూదా ప్లేస్లో మత్తీయను ఏర్పాటు చేయాలా లేకపోతే యూస్తుని ఏర్పాటు చేయాలన్న ప్రశ్న వచ్చినప్పుడు చీటీ ద్వారానే మత్తీయను ఎంపిక చేయటం జరిగింది. ఇదొక పద్ధతి. ఇప్పటికి ఎన్నైనాయి? 10 లేక 11? ఇప్పుడు చాలా రకాలు మీ ముందు తీసుకొచ్చి వినిపించాను. అందరు విన్నారు కదా. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు అంటే ఒకే టైపులో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడలేదు. ఇన్ని రకాలుగా భక్తులతో ఆయన మాట్లాడాడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే 11వ టైపు చెప్తాను. కొన్నిసార్లు అడ్డగాడిద లాంటి వ్యక్తుల ద్వారా కూడా మనతో మాట్లాడతాడు. స్తోత్రం. ప్రవక్తతో గాడిద మాట్లాడలేదు. అట్లా కొన్నిసార్లు అడ్డగాడిద లాంటి వ్యక్తి ద్వారా కూడా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. పక్కన తిట్టింది, నీకు కూడా ఆవేశం వచ్చింది, ఏం కూసావే అని మొదలు పెట్టావు అనుకో, అవతల పక్కన అన్యురాలు ఆమె వచ్చి అమ్మమ్మ నువ్వు దేవుని మనిషివి, ఆమె కూసిందని నువ్వు కుయ్యకూడదు అంటది. పక్కదప్పగా అంటే నువ్వేమనుకుంటావు? అన్యురాలు వచ్చి సలహా చెప్పింది అనుకుంటావు. కానీ ఆమెను ప్రేరేపించి ఆమెలో ఉండి నిన్ను హెచ్చరించింది దేవుడే. ఆవేశంలో నీకు అర్థం కాదు. అందుకే చెబుతున్నాను, అన్యులైనా సరే అడ్డగాడిద లాంటి వ్యక్తితో కూడా కొన్నిసార్లు నీతో మాట్లాడి నిన్ను జాగ్రత్త చేసే అవకాశం ఉంది. ఈ విధంగా 11 ఇంకా వెతుక్కుంటా ఉంటే ఇంకా చాలా రకాలుగా దేవుడు మనతో మాట్లాడినట్టు గ్రంథంలో మనం చూస్తాం.